ఉన్నది అంటే భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడానికి భయంగా ఉంది మనకు. కారణం ఏంటంటే ఒక హిందువులంగా ఇక్కడ ఉన్నటువంటి హైందవ మతాన్ని, అదే రకంగా హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి పేరు తీసి మనం ఏదైనా మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏడుకొండల స్వామి కలియుగ దైవాన్ని రాజకీయానికి వాడాలని చూసి కల్తీ అంటే ఏంది? నేను ఆ రోజు చెప్పాను మీకు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి, జగన్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. ఎందుకు ఇవ్వాలా? పాలు లేకుండా నెయ్యిని సృష్టించినటువంటి ఘనత ఆ మనిషి చేశాడు. పాలు లేకుండా నెయ్యి వస్తుందా? అంత కల్తీ జరిగి కెమికల్స్ వాడి, నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు బాత్రూములు కడిగే కెమికల్స్ని వాడారని చెప్పి ఇదే ఎమ్మిగనూరు సభలో. మరి అటువంటి వాడిన దాంట్లో కల్తీ అనరా? దాన్ని ఏమంటారు మరి? దాన్ని అంతకు మించి మాట్లాడితే ఈరోజు చాలా తప్పు. వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు భగవంతుడు గమనిస్తున్నారు. నిన్న నిండు సభలో మీరు చూశారు, చెప్పులు వేసుకొని స్వామి పటాన్ని పట్టుకుని అపచారం చేశామనేటువంటి కించెత్తు భావన కూడా లేదా వైసీపీ పార్టీకి. ఇలా తప్పుల తడకగా ఒక సాక్షి ఛానల్, ఒక పేపర్ని పెట్టుకొని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు బొమ్మిని తిమ్మిని చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్న మీకు ఏడుకొండల స్వామితో పెట్టుకున్నారు. గతంలో కూడా కొందరు మాట్లాడారు 2 కొండలు 3 కొండలని. వారికి భగవంతుడు ఎటువంటి శిక్ష చేశారో చరిత్ర చెప్పినటువంటి నిజం. ఈరోజు మళ్ళీ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఏదైతే ఏడుకొండల స్వామి యొక్క, నేను ఎంత హాస్యాస్పదం అండి, నెయ్యి అని చెప్తూ చీజ్ ప్యాకెట్ని చూపిస్తారు. హెరిటేజ్కి సంబంధం లేదని చెప్పినట్టు ఏదో ఒక రకంగా బట్టగాల్చి మొహం మీద వేసి రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక తప్పుడు సంకేతం పంపించి ఏదో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఏదో డ్రామాలాడి ఏదో చేసిందని ఒక ప్రచారం చేయాలని గోబెల్స్ ప్రచారాన్ని చూస్తున్నారు. నిన్న మీరు సభ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నెవర్ వైసీపీ ఇంకా జీవితంలో వైసీపీ రాకూడదు, అగైన్ మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని రావాలా, మీరు ఆశీర్వదించాలి ప్రజలు. హానికరం ఈ రాష్ట్రానికి. ఒక విషతుల్యంతో కూడినటువంటి సాంప్రదాయం కలిగి తప్పుడు ప్రచారం చేస్తూ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద మాటిమాటికి మాట్లాడాలంటే కూడా మాకు కూడా భయంగా ఉంది. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తప్పుదో పట్టించకుండా మాట్లాడి మీరు అడుగుతున్నారు, చెప్పాల్సిన పరిస్థితి. మా ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా స్వామివారు ఈరోజు వారి ప్రాణాలు ఉన్నాయంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అని ఎప్పుడు చెప్పేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి వర్యులు. సతీ సమేతంగా తిరుపతికి పోయి పట్టు వస్త్రాలు సమర్పించి సాంప్రదాయబద్ధంగా పోయేటువంటి వ్యక్తి. మరి గత ముఖ్యమంత్రి ఏం చేశారంటే ఏ రోజన్నా పోయాడా? మీ మతం ఏదో డిక్లేర్ చేశారా? వాళ్ళది ఆ రోజు తెలిసిపోయింది మీ యొక్క భావన హిందూ మతాన్ని మీద కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద కానీ. ఈరోజు ఒక సెక్యులర్ పార్టీగా ఈరోజు క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, హిందువులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తున్న పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా అన్ని మతాలను గౌరవించి పాస్టర్లకు ఈరోజు వేతనం ఇస్తున్నాం, ఇమాములు మౌజంలకు ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. అదే రకంగా ధూపదీప నైవేద్యాలకు ఈరోజు హిందువులకు, బ్రాహ్మణులకు ఈరోజు సహాయం చేస్తున్నాం. ఇది రాజకీయ పరంగా కేవలం వెంకటేశ్వర స్వామిని వాడుకోవాలని చేసే ప్రయత్నం వైసీపీకి ఖచ్చితంగా ఈ పాపం తగలక మానదని చెప్పి తెలియజేస్తున్నాం.